ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని యొక్క మాటలు. తినకూడనిది తినే అవకాశం వచ్చినా తినని దానియేలు ప్రధానులకు ప్రధాని అయ్యాడు. ఓ స్త్రీతో పాపం చేసే అవకాశం వచ్చినా చెయ్యని యోసేపు రాజు తర్వాత రాజంతటి వాడయ్యాడు. మరలా పాపపు జనాంగాలతో కలిసే అవకాశం వచ్చినా కలవని రూతు యేసుక్రీస్తు వంశావళిలో చోటు సంపాదించుకుంది. తనకు కలిగిన శ్రమలను బట్టి దేవుణ్ణి ప్రశ్నించే స్థితి ఉన్నా కానీ ప్రశ్నించకుండా ఏబు రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. తప్పు చేసే అవకాశం మనకు తప్పకుండా వస్తుంది, కానీ అప్పుడు తప్పు చేయకుండా నిలబడితే దేవుడు మనల్ని కూడా వారిలాగా గొప్ప చేస్తారు. దేవుడు మనందరినీ దీవించును కాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడితో సమయం గడిపితే ఏం జరుగుతుంది? శక్తిని పొందుకుంటాం. మన కళ్ళకి కనపడని కాపుదలను, జ్ఞానాన్ని పొందుకుంటాం. ఆయన దయను పొందుకుంటాం. జ్ఞానానికి మించిన సమాధానం, శాంతి సమాధానాన్ని పొందుకుంటాం. అన్నిటికంటే అపవాది తంత్రాలను ఎరిగి పోరాడే సర్వాంగ కవచాన్ని పొందుకుంటాం. ఆయనతో సమయాన్ని ఇక నుంచైనా గడుపుదాం. ఒంటరి పోరు నన్ను ఇసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి పోరు నన్ను ఇసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏందయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏందయ్యా, నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా, రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ప్రభు పేరిట వందనాలు, శుభాలు, దైవాశీస్సులు.